ఆ నియోజకవర్గంలో టీడీపీ మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎంతలా అంటే ఆ పార్టీ కార్యకర్తలే ఆత్మహత్యకు పాల్పడేంతలా. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరు చెప్తే కూటమి నేతలు వణికిపోతున్నారు. ఇంతకు ఆ ఇన్ఛార్జ్ ఎవరో తెలుసా? ఈ స్టోరీ చూడండి. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కంచుకోట ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టిన ప్రజలు టీడీపీకి గట్టిగానే బుద్ధి చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గూడూరి ఎరిక్షన్ బాబు చెలరేగిపోతున్నాడు. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ అనధికార టోల్గేట్ ఏర్పాటు చేశాడు. ఇసుక అక్రమ రవాణా నుండి మంచినీటి ట్యాంకర్ వరకు కప్పం కట్టవలసిందే, లేదంటే నీరు ఇసుక రెండూ ఇంటికి రావు. ఆది నుండి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి అయితే మరీ దారుణం. వారిని కలవడానికి కూడా ఎరిక్షన్ బాబు ఇష్టపడడు. 6 మండలాలకు తన తాబేదారును ఇన్ఛార్జీలుగా నియమించి దందాలకు తెరతీయడం సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎరిక్షన్ బాబు ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతుండటంతో పార్టీ నేతలంతా అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అధిష్టానం కూడా ఎరిక్షన్ బాబుకే జైకొట్టడంతో పార్టీలోని సీనియర్ నాయకులు మౌనం వహించారు. దీంతో ఎరిక్షన్ బాబు ఆగడాలు మరింతగా మితిమీరాయి. తొలి నుండి పార్టీలో ఉన్న వ్యక్తులకు కాకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, ఎరిక్షన్ బాబు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని పార్టీ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్నికలలో ఆర్థికంగా ఆదుకున్న నాయకులను సైతం ఎరిక్షన్ బాబు పక్కన పెట్టడంతో నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఎరిక్షన్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరిక్షన్ బాబుని ఇన్ఛార్జిగా తప్పిస్తేనే నియోజకవర్గంలో పార్టీ బలపడుతుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.